వస్తే ఈసారి ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? మేమా తెలుగుదేశానికి. తెలుగుదేశానికి. ఎందుకు వేయాలనుకుంటున్నారు? మాకు జగన్ తాలూకు ఏమీ అంటలేదు, మాకు ఏమి ఉన్నాయే తీసేసాడు, అంచేత మేము ఇంకా వేయం. ఓకే. అయితే ఆయన ప్రభుత్వ పనితీరు నచ్చలేదా? నచ్చలేదు. సో అంటే ఎలాంటి అభివృద్ధి ఇవ్వలేదమ్మా? చాలా మాకు ఏం అంటలేదు ముట్టలేదు, అది ఉన్నాయి తీసేస్తున్నాడు. ఓకే. అందుచేత మేము అతనికి వెయ్యం. అంటే సంక్షేమ పథకాలు ఇవన్నీ బాగానే అందించారు కదమ్మా, మీకు అందలేదు? మాకు అందలేదు, ఏ ఒక్కటి కూడా అందలేదు. ఏమి అందలేదు. ఉన్నదే ఒకటే ఇచ్చేవాడు, అది కూడా తీసేసాడు. సో మరి ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? మేము గ్లాసుకి కమలానికి అంతే, దానికి వేస్తాం. రెండింటికి వేస్తాం కంపల్సరీ. తెలుగుదేశం కొంత రామకృష్ణ గారు వస్తే మంచిది అనుకుంటున్నాం. ఎవరు అతను ఎమ్మెల్యే కాదమ్మా, ఎంపీ గారు రమేష్ గారు వస్తే మంచిది. సో మరి ఆయన వస్తే మీకు అభివృద్ధి వస్తుందా? వస్తుందని అనుకుంటున్నాం. మరి చూడాలి కదా, అందుచేత మరి అతనికే వేస్తాం. అయితే వేరే ప్రభుత్వానికి అవకాశం ఇస్తాం. అమ్మసారి ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? మేము గ్లాస్కి వేస్తాం, గ్లాస్కి, కలపుకి వేస్తాం. మేము ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డికి వేసాం, కానీ మాకంటూ ఏమీ అందలేదు. ఎందుకంటే 55 అనేసి ఆధార్ కార్డులో ఉంది కదా, కానీ ఆధార్ కార్డు అది ఇచ్చారు, తప్ప ఇవ్వలేదు అనుకోలేదు. కోటా కార్డు ఇచ్చారు, ఆధార్ కార్డు ఇచ్చారు, హెల్త్ కార్డు ఇచ్చారు, కానీ ఇంకా అవి ఉపయోగించుకోలేదు. కానీ బియ్యం మాత్రం మాకు వస్తున్నాయిలే. ఎలాగుందంటే అన్నీ పీడుము, కరెంట్ ఏమొచ్చి ఎక్కువ చేస్తారు, తర్వాత ఏమొచ్చి గ్యాస్ ఎక్కువ అయిపోయింది. మరి ఇవన్నీ పెంచేస్తే వచ్చిన జీతాలు సరిపోతాయి. ఉన్నవాళ్ళు తింటారు, లేనివాళ్ళు బాధపడతారు. అందుకని ఈ ప్రభుత్వానికి వెయ్యం, ఏడు ప్రభుత్వానికే వేస్తాం. అతనికే వేస్తాం, అతనికే వేస్తాం. అవును, మాకు అభివృద్ధి చేసేవాళ్ళు అతనే. ఎవరు? చంద్రబాబు గారే. అదే ఏం పేరు, రమేష్ అంటే, అదిగో రమేష్ పేర్లు చదివి తెలియవు. ఆ రమేష్ గారికి వేస్తాం. నమ్ముతాం, మరి చేస్తే ఒకసారి మళ్ళీ ఇంకోసారి వేస్తాం, నాతో మానేస్తాం. అది అంతే. మన నెత్తి మీద బండ ఎడితే మొయ్యగలమా చెప్పు? అప్పుల బండ ఎడతారు, కోట్లేమో మీరు దాచుకోవడమును, బండేమో మా నెత్తి మీద ఎడితే మేము తట్టుకోగలమా? అది అప్పుల పాలు అవ్వబట్టికే మా మీద వృద్ధి అని చూస్తున్నాం, లక్షలు. ఆ లక్షలు ఎవరు తీరుస్తాడు? కోట్లేమో ఆలోచన సంపాదించుకొని లక్షలేమో మాకు అప్పిస్తారా? అదేనండి ప్రభుత్వం అంటే. సార్ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? అమ్మా పెన్షన్లు తీసి 3 సంవత్సరాలు అవుతుంది. మా ఆయన ఉన్నప్పుడు మా ఆయనకి ఇచ్చేవారు, అవి ఏమో మాకు ఇచ్చేవారు. అలాంటిదేమో పెన్షన్లు తీసేసారు. ఎవరు బాగా వెళ్తే వాళ్ళకే వేస్తాం. పెన్షన్ తీసారు. ఇవ్వనేదమ్మా, ఇంటికి రానే తీసారు. ఇల్లు ఉన్నదట, ఇల్లు ఉన్నదనేసి తీసారు. తీసారు. మరి ఎవరు బాగా చూస్తే వాళ్ళకే వేస్తాం. గుర్తుగా కలవ పువ్వుకి వేస్తాం అనుకుంటున్నాం. తెలీదమ్మా, తెలీదు. రమేష్ చేస్తున్నారు. అంతే. రమేష్ తెలీదమ్మా, తెలీదు. మరి అయితే అమ్మా గత ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో మీకు ఎలాంటి అభివృద్ధి జరగలేదా? ఏమి జరగలేదు. ఏం జరగలేదు. మరి సంక్షేమ పథకాలు కూడా చాలా ఇచ్చారు కదా, అందలేదా? ఏమందనేదమ్మా, అందలేదు. మీ సార్ ఓటు ఎవరికి వేస్తారు? చంద్రబాబు నాయుడుకి, కలవ పువ్వుకిను, గలాస్కిను. తెలుగుదేశంకే. ఎందుకు వేస్తారు?
మాకు ఈ ప్రభుత్వం కావాలని వేస్తున్నాము. అవునా ఆ. మరి జగన్ ప్రభుత్వం నచ్చలేదా? నచ్చలేదు. నచ్చలేదు. ఎలాంటి అభివృద్ధి లేదా? లేదమ్మా. ఆ, గలాసుకేనో కలవపోకి వేస్తాము. ఆహా. తెలుగుదేశంకి చంద్రబాబు నాయుడుకే వేస్తాం. ఓకే, ప్రభుత్వం మారాలనుకుంటున్నా. మా ప్రభుత్వం మారాలని. అమ్మాయి సార్ ఓటు ఎవరికి వేస్తారు? చంద్రబాబు నాయుడు కండి చంద్రబాబు నాయుడుకి. ఎందుకు? కంపల్సరిగా ఎందుకు? మాకు మేలు చేసే దేవుడు ఆ బాబే. ఉమ్. అయితే మరి జగన్ ప్రభుత్వంలో ఏమి అభివృద్ధి ఏమీ రాలేదండి, మాకు ఏమీ ఆయన రాలేదు. పనితీరు ఎలా ఉంది? నాకేమని నచ్చలేదు, నాకు మట్టికి నచ్చలేదు. నచ్చలేదు. ఎందుకు? నాకు నచ్చలేదండి, మాకు ఏది చేయలేదు. ఇల్లు లేదు, వాకలు లేదు, పినిసి నీళ్ళు లేవు, 18,000 ఏదీ లేదండి, అదేంటమ్మా పింఛన్ ఏవీ లేదు. టైం లేదు, వాలంటీర్లు ఒంటరి మైళ్ళు అండి, నాకు మ్యారేజ్ అవ్వలేదు. అవపోయినా సరే ఒంటరి మైలుకి రావన్నారండి. మరి పిల్ల జల్ల లేనప్పుడు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం మేము? మరి మ్యారేజ్ అవుతే కదా పిల్లలు ఉంటారు. మ్యారేజ్ అవ్వలేదని పిల్లలు ఎలాగుంటారు? పిల్లలేమో తెచ్చుకోమన్నారు. ఎక్కడి నుంచి తీసుకుంటాం? ఇల్లు అడిగి రాయమంటే మీ ఎలా కట్టగలవు అని అడిగారు. మరి ఎలాగోలా కట్టుకుంటే కదా, ఇప్పుడు వీళ్ళందరికీ ఇచ్చారు, ఎలా కట్టుకుంటున్నారు? కష్టపడే కదా కట్టుకుంటున్నారు. అలాగే మేము కూడా కష్టపడే కట్టుకుంటాం. రాయి లేదు, రాయి లేనప్పుడు ఇంకా మేము అడగలేదు ఎక్కువగా. ఓకే. అదే సరే, మరి ముఖ్యమంత్రిగా ఎవరు రావాలని కోరుకుంటున్నారు? మేము చంద్రబాబు నాయుడే రావాలని కోరుకుంటున్నాం. మొదటి కాడి నుంచి చంద్రబాబు నాయుడే కావాలి మాకు. ఆయనకి ఓటేస్తారు అయితే? ఆయనకే వేస్తాం ఓటు, ఇంకెవరికి? ఎంపీగా పోటీ చేయబోతున్నారు తెలుసమ్మా? రమేష్ గారు. మరి ఆయనకి వేస్తారా మీ ఓటు? ఆయనకి వేస్తాం. అయినా రావాలి, ఆయన వస్తే ఈ బాబు రావాలి. ఆయన వస్తే అభివృద్ధి చేస్తారా? చేస్తారా? మీరు కాదు, ఆయన మీకు అభివృద్ధి చేస్తారని నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. సరే. నమ్మకం ఉండబట్టిక కదా నమ్ముతా ఉంటాం. నమ్మకం లేకపోతే అనం కదా. మాకు మొదటి కాడి నుంచి చంద్రబాబు నాయుడే, ఇప్పుడే కాదు ఎప్పుడు చంద్రబాబు నాయుడునే. ఓకే అమ్మ, ఓటు ఎవరికి వేస్తారు ఈసారి? చంద్రబాబు నాయుడుకి వేస్తామండి. చంద్రబాబు నాయుడుకి. ఎందుకు వేస్తాం? మంచి చేశారు కనుక. మరి జగన్ పరిపాలనలో ఎలాంటి అభివృద్ధి లేదా? డబ్బులు అభివృద్ధి లేదా జగన్ పరిపాలనలో? లేదు. ఎలాంటి అభివృద్ధి ఏమీ లేదు. కొడతాల రామకృష్ణకే వేస్తామండి ఓటు. ఈసారి మాత్రం టీడీపీకి వేస్తారంటారు ఓటు. మరి ఎంపీగా పోటీ చేయబోతుంది ఎవరో తెలుసా ఈసారి? కొడతాల రామకృష్ణ. ఎంపీగా పోటీ చేయబోతుంది ఎవరో తెలుసా? తెలీదు. ఎవరండి? సీఎం రమేష్ గారు. సీఎం రమేష్ గారు, అలానే వైసీపీ నుంచి బూడిముత్యాల నాయుడు. మరి ఎవరికి వేస్తారు వీళ్ళిద్దరిలో? సీఎం రమేష్ గారికి వేస్తారు. ఎందుకు వేస్తారు మరి ఆయన ఓటు? మంచి చేస్తారని అందరికీ. సార్, మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు ఈసారి? ఈసారి తెలుగుదేశంకి వేయాలనుకుంటున్నాను. ఎందుకు సార్? ఎందుకంటే ప్రభుత్వం మనకి చూస్తున్న విధానం బట్టి మార్పు కోరుకుందామని. అంటే మరి ప్రభుత్వంలో జరుగుతున్న కొన్ని ఇబ్బందులు అవి మనం టైం చేయలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే కొద్దిగా ఆ విధంగా మనకి చేస్తారనే ఉద్దేశం మీద చేయాలనుకుంటున్నాను. మరి జగన్ పరిపాలన పనితీరు ఎలా అనిపించింది? జగన్ పరిపాలన అంటే డబ్బులు లేవని అనుకుంటారు, కానీ మనకి ఇంతకు మునుపు చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటే ఈ జగన్ కొద్దిగా వెనకబడినట్టు అనిపించింది. ఓకే, మరి ఈసారి అన్ని పథకాలు ఇస్తామని చెప్పేసి ఇద్దరు చెప్తున్నారు. జగన్ గారు చెప్తున్నారు, చంద్రబాబు గారు చెప్తున్నారు. మరి ఎవరు తీరుస్తారు, ఎవరు అభివృద్ధి చేస్తారు అనుకుంటున్నారు? మీకు ఎవరు ముఖ్యమంత్రిగా కావాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, అయితే మార్పు కావాలనుకుంటున్నారా? మార్పు కోసమే కదా చూస్తున్నాం. మార్పు కావాలనుకుంటున్నారు. అయితే మరి ఈసారి ఎంపీగా పోటీ చేయబోతుంది ఎవరో తెలుసా అండి మనకి? సీఎం రమేష్ గారు అనుకుంటున్నాను. ఓకే, మరి ఆయనకి ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? ఆయనకంటే మన మోదీ గారు పార్టీ కదండి, కమలం గుర్తుకే ఓటు వేసి గెలిపిద్దారు. ఎందుకంటే మన మోదీ గారు ఎంతో చేశారు. 500 సంవత్సరాల నుంచి మనం పడుతున్న రామ జన్మభూమిని ఆయన సాధించారు. మరొక రామదాస్ లాగా ఆయన అంత కృషి చేశారు. మరి అలాంటిది ఆయన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ఆయనకు ఓటేసాం అనుకోండి, ఇంకా మనకు ఎన్నో అభివృద్ధి పథకాలు మన దేశాన్ని ముందుకెళ్ళి తట్టు చేస్తారనే ఉద్దేశం మీద, ప్రపంచంలో మన ఇండియాని ఒక బావుట ఎగరవేస్తారనే ఉద్దేశం మీద మరి సీఎం రమేష్ గారికి ఓటు వేద్దాం. సరే సార్, ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? టీడీపీకి. సో ఎందుకు తెలుసుకోవచ్చా? ఎందుకు అంటే గవర్నమెంట్ మారితే మనకి కూడా బాగుంటుంది కదా. కొత్త పథకాలు అవసరం లేకుండా విద్య, వైద్యం పిల్లలకి కన్వీనియంట్గా ఉండి కొన్ని అవసరాలు
తీర్చుకుంటే అయితే బాగుంటుంది. ఓకే, మరి అయితే జగన్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని? పనితీరు అంటే అప్పుడున్న పొజిషన్ బట్టి జనాలకు నచ్చారు. మ్మ్. ఇప్పుడంటే కొద్దిగా తగ్గిపోయిందంటారు. తగ్గిపోతుంది. ఓకే, అయితే మరి అభివృద్ధి పరంగా చూసుకుంటే ఏ రకమైన అభివృద్ధి ఏమైనా చేశారా? అభివృద్ధి పరంగా అంటే మ్మ్. రుణమాఫీలు, మ్మ్. నెక్స్ట్ పిల్లలకి అమ్మఒడి అన్నీ ఇచ్చారు. మ్మ్. లాస్ట్ టైం మట్టుకి కొద్దిగా పెండింగ్ పెట్టారు. ఓకే. పెండింగ్ పెట్టారు అంటే ఏది గెలిస్తే అది ఇవ్వడానికి ఓకే చేస్తున్నారు. మ్మ్. నమస్తే అండి, సార్ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? మేము తెలుగుదేశం కదా. తెలుగుదేశానికి వేయాలనుకుంటున్నారు. ఎందుకు తెలుగుదేశం వేయాలనుకుంటున్నారు? అంటే మాకు చంద్రబాబు నాయుడు కంటే ది బెటర్ థింకింగ్ ఉంటుందని దానికోసం. థింకింగ్ ఉంటుంది అంటారు. సో అయితే మరి జగన్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని చెప్తారు అడిగితే మిమ్మల్ని? అది జనాలందరికీ తెలుస్తూనే ఉంది కదా ఇప్పుడు మ్మ్. ఎంత గట్టిగా కొడుతున్నారు వాళ్ళు. మ్మ్. ఏ అందువల్లే రకంగా? ఏ రకంగా అంటే ఛార్జీలు మోత, మ్మ్. ఉద్యోగాల కల్పన లేదు, మ్మ్. రావాల్సినవి ఏవీ రాలేదు, మ్మ్. మద్య నిషేధం అన్న అది జరగలేదు. మ్మ్. మన మన విశాఖ జిల్లాకు చూసుకుందామని ప్రత్యేక హోదా అన్నారు, అది ఏమీ రాలేదు. మ్మ్. మన స్టీల్ ప్లాంట్ సంగతి అలాగే ఉన్నది. మ్మ్. ఇప్పుడు ఇస్తామని చెప్తున్నారు కదా. 5 సంవత్సరాల ముందు కూడా చెప్పారు కదా అలాగే, మ్మ్. ఇప్పటికీ రాలేదు. మ్మ్. మరి ఇప్పుడు ఎలా నమ్మాలి దాన్ని? మ్మ్. దానివల్ల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఆయన విజన్ వేరు. మ్మ్. ఆయన చూసాం మనం, మ్మ్. ఈయనకి ఒకసారి అని చేసి చూసాం, మ్మ్. ఈయన మనకే సినిమా చూపించారు. ఓకే. అందువల్ల ఇంకా అలాంటి రిస్క్ చేయరా మా ఆంధ్ర ప్రజలు ఎవరు కూడా. మ్మ్. దానివల్ల మళ్ళీ తెలుగుదేశానికి ప్రభుత్వం మారాలనుకుంటున్నారు. కంపల్సరీగానా ఓకే. సామాన్య ప్రజలుగా మ్మ్. అది. సో అయితే మరి ఇద్దరు కూడా చెప్తూ ఉన్నారు సంక్షేమ పథకాలు ఇస్తామని, అటు చంద్రబాబు గారు కావచ్చు, ఇటు జగన్ గారు కావచ్చు. మరి ఎవరు సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు పరుస్తారు అనుకుంటున్నారు? అభివృద్ధి ఎవరు తెస్తారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారిని 14 సంవత్సరాలు చూసారమ్మ జనాలు అందరూ. మ్మ్. ఈయన 5 సంవత్సరాలు చూస్తే తట్టుకోలేకపోయారు మ్మ్. జగన్ గారు. మ్మ్. అప్పు చేసి ఇవ్వడం వేరు, అభివృద్ధి చేసి ఇవ్వడం వేరు. మ్మ్. ఆ వ్యత్యాసం ఎవరికి తెలిసినా సరే వాళ్ళు ఈజీగా గెలుస్తారు. మ్మ్. దానివల్ల చంద్రబాబు నాయుడు గారిని మేము ఆయన చూసాం కాబట్టి ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి. ఓకే. అప్పు చేసి పనిచేస్తా, ఎవరైనా పనిచేస్తాను, నేను కూడా పనిచేస్తాను, దానికి జగన్ గారే అవసరం లేదు. మ్మ్. దానివల్ల మేము తెలుగుదేశానికి ఈసారి ఓటు వేద్దామని. ఓకే, సో మరి ఎంపీగా ఎవరు పోటీ చేయబోతున్నారు తెలుసు సార్ ఈసారి? సీఎం రమేష్ గారు బీజేపీ. బీజేపీ నుంచి. మరి ఈసారి ఓటు అటుకే వేయాలనుకుంటున్నారా? మరి కూటమి అభ్యర్థి కాబట్టి కంపల్సరీగా ఆయనకే వేయాలి. బీజేపీ అంటే మేధని సపోర్ట్ చేస్తారని కాబట్టి కంపల్సరీగా ఎంపీ సీట్లు ఇస్తే మనం తగినట్టుగా ప్రత్యేక హోదా అని, రైల్వే జోన్ అని దీనికైనా ఆయన ఫైట్ చేస్తారని హామీ ఇస్తున్నారు కాబట్టి కంపల్సరీగా సీఎం రమేష్ గారు సపోర్ట్ చేద్దామని చూస్తున్నాం. సరే సార్, మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? అనకాపల్లి నియోజకవర్గంలో మన కొనతాల రామకృష్ణ గారు నించున్నారు కనుక జనసేన ఆయన అధినేత మా పవన్ కళ్యాణ్ గారు ఆయన చేస్తున్న అభివృద్ధిలో మాకు బాగా నచ్చినాయి కనుక మేము ఆయన వెనకాలతలే ఉంటాం, ఆయనకే మేము సపోర్ట్ చేస్తాం. అలాగే జనసేన, టీడీపీ, బీజేపీ మూడు కలిసి ఉమ్మడి కుటుంబంలాగా అన్ని కార్యక్రమాలు కూడా సక్రమంగా చేస్తారని నమ్మకంతోనే మేము జనసేన, టీడీపీ, బీజేపీకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో మరి ఎందుకు సార్ జగన్ పరిపాలన పనితీరు నచ్చలేదంటారా మీకు? మాకు చూసాం కదండి, ఒక్క ఛాన్స్ అన్నందుకు మేము ఎన్ని ఇబ్బందులు పడ్డామో అవన్నీ మేము కళ్ళారా చూసాము. ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో కూడా అది కూడా చూసాం. ఇంకా ఒకసారి ఛాన్స్ ఇచ్చినందుకు ఇలా చేసిందంటే మటుకు నెక్స్ట్ మళ్ళీ మేము ఓటు వేస్తే మటుకు మా భవిష్యత్తులు కూడా ఏమీ ఉండవు. మా జీవితం ఏమవుతుందో మాకంటే అందరికీ తెలుసు, అందరూ ఇబ్బంది పడతారు. ఓకే, అభివృద్ధి లేదంటారు? అభివృద్ధి లేదు, అనవసరం కూడా అండి. ఆయన పరిపాలన వేస్ట్, ఆయన దేనికి పనికిరారు, ఆయన ఒక సైకో. ఇంకా ఆయన కానీ మళ్ళీ ఓటు వేస్తే మటుకు మరో బీహార్లో తయారవుతుంది. ఓకే. ఇంకా మేము ఆ అవకాశం మేము ఇవ్వం. మాకు మార్పు అన్నది మొదలైంది. మాకు జనసేన, మా కొంతాల రామకృష్ణ గారు మాకు కావాలి, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కావాలి, అలాగే చంద్రబాబు నాయుడు కావాలి, మా బీజేపీ ప్రభుత్వం కూడా కావాలి. ఓకే, సో ఏం చేస్తుంటారు? ఇంటర్ సెకండ్ చదువుతున్నా. ఇంటర్ సెకండ్ ఇయర్. సో మరి ఓటు ఉందా? ఫస్ట్ ఓట్ వచ్చింది. ఫస్ట్ ఓటు. మరి మీ ఫస్ట్ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? మా భవిష్యత్తుకి వేయాలనుకుంటున్నాను. భవిష్యత్తుకి. సో మరి మీ భవిష్యత్తు ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. ఎందుకు? అంటే చదువు ప్రకారంగా చూసుకుంటే వాళ్ళకి స్టడీ వైజ్గా దేనికైనా సరే ఉద్యోగంగా, ఓకే, ఇప్పుడు డిగ్రీకి వస్తే వాళ్ళకి మంచి ఉద్యోగం వస్తుంది అనుకుంటున్నాను. సో అందుకనే ఆయనకి వేయాలనుకుంటున్నాను. వేయాలనుకుంటున్నాను. సో మరి ఇంకొకటి అడగాలనుకుంటున్నా, గత ప్రభుత్వంలో మరి ఆయన పనితీరు ఎలా నచ్చింది జగన్ గారిది? నచ్చలేదు. నచ్చలేదు? అయితే అటు అయ్యారా? అయితే చేంజ్ కోరుకుంటున్నారు? చేంజ్ కోరుకుంటున్నాను. చేంజ్ కోరుకుంటున్నారు. ఫస్ట్ నుంచి మేము టీడీపీయే, వైఎస్ఆర్ కాదు వేయం, టీడీపీకి వేయాలనుకుంటున్నాం.
ఓకే, టీడీపీకే వేయాలనుకుంటున్నారు. సో మరి ఆయన వస్తే ఆయన నేపథ్యంలో జరగబోతున్నటువంటి పథకాలు కావచ్చు, ఇవన్నీ జగన్ ఇస్తా అంటున్నారు, చంద్రబాబు మీరు ఏదైతే విద్య అంటున్నారో సో అవి కూడా జగన్ ఇస్తా అంటున్నారు కదా, మరి ఎవరికి వేస్తారు ఇప్పుడు? ఎంత ఇస్తారనుకున్నా తెలుగుదేశంకే ఇస్తాం. తెలుగుదేశం అయితే ముఖ్యమంత్రి ఎవరిని చూడాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడిని. ఓకే, సౌని ఎంపీ ఎవరో తెలుసా? సీఎం రమేష్ గారు. ఓ, ఇది కూడా తెలుసా మీకు? సో మరి ఆయనకి ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? ఆయన కంపెనీస్ అవి పెడతారు కదా, ఒకవేళ స్టడీ అయిపోయిన తర్వాత జాబ్స్ ఈజీగా వస్తాయని ఉద్దేశం.